ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి మొక్కల పెంపకం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రపంచ భూమి దినోత్సవం సందర్భంగా చిత్తూరు సైన్స్ సెంటర్ లో విద్యాశాఖ అటవీ శాఖ ఆధ్వర్యంలో ధరిత్రి దినోత్సవం నిర్వహించారు. మానవాళి వల్ల భూమికి కలుగుతున్న నష్టాల గురించి విద్యార్థులు చిత్రించిన చిత్రాలను ప్రదర్శించారు. అనంతరం డిఈఓ విద్యార్థులు మొక్కలు నాటి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి మొక్కలు నాటి సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. మన లైఫ్ లో దాదాపు ఎన్ని క్రీచర్స్ ఉన్నాయి ఎర్త్ పై? సరే, దాంట్లో చివరిగా ఈ భూమి 2 lakhs years ముందు యాంట్ వచ్చింది. చివరి చాట్లో చీమ మన టీచర్స్ మనం అనుకోవచ్చు మాకు సంబంధించిన వాళ్ళు మాత్రమే. బ్యాక్టీరియా టు ఎలిఫెంట్ ఆర్ సపోర్టింగ్ ఫర్ అవర్ లైఫ్. సార్, ఈరోజు మొక్క నాటడమే కాదు, వాటిని పరిరక్షించాలని కూడా మన గౌరవ డిఓ సార్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఇంట్రెస్ట్ తీసుకొని సైన్స్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించమన్నారు. నిజంగా మనం ఏమైనా సరే ఎవరికైనా ఒక మంచి బహుమానం ఇవ్వాలి అంటే ఏది విలువైన బహుమానం అంటే విలువైనటువంటి బహుమతి అని మన ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పారు. మనకందరూ కూడా మార్గదర్శకులు. మనం ఏదైనా ఒకరికి మంచి విలువైన బహుమానం ఈ సమాజంలో ఇవ్వాలి అంటే పర్యావరణ స్పృహ